ఇంద్రా అన్నయ్య వచ్చాడన్నయ్య, నా కోసం వచ్చాడు. నకిలీ విగ్రహం నాకంట గట్టి ఒరిజినల్ విగ్రహం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా శత్రు? అసలు విగ్రహం ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి వీణ్ణి తీసుకెళ్ళు. తప్పు చేసి తలంచుకోవటం ఎందుకురా? తప్పటడుగులు వేస్తుంటే వేలు పెట్టి నడిపించిన వాడిని. తప్పు చేసేవని ఆ వేలు వదిలేస్తే నేను అన్నయ్యని ఎలా అవుతాను రా? నన్ను క్షమించన్నయ్య. నన్ను మనిషిని చేసి నాకు జీవితాన్నిచ్చి నిన్ను నా ప్రాణం అడ్డేసి కాపాడుకోవాల్సింది, కానీ కాపాడుకోలేకపోయాను. నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇంటి బాధ్యత నాపై ఉందని అమ్మ చెప్పింది, కానీ నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. అమ్మను కూడా పోగొట్టుకున్నాను. నన్ను క్షమించమ్మా. నువ్వు లేవన్న నిజం తెలిసి పెద్దదిన పిచ్చిదైపోయింది, చిన్నదిన అనాథలా వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో మేము ముగ్గురమే మిగిలిపోయామన్నయ్య. 40 ఏళ్లకు పెద్ద దిక్కుగా ఉన్న ఇంట్లో మేము ముగ్గురు అనాథులమైపోయాం. మీరు లేకపోయినా మీ స్ఫూర్తి నాలో ఉందన్నయ్య. మీ ప్రతిరూపాన్ని అనాదరించైనా ఎంత కష్టమైనా సరే కన్న తల్లి దగ్గరికి చేరుస్తాను. మీ కొడుకు నీ అంతటి వాడయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుతాను. నీ రుణం తీర్చుకుంటానన్నయ్య. నా లక్ష్యం ఇదే, నా జీవిత పరమార్థం కూడా ఇదే. నన్ను ఆశీర్వదించండి. నా వెనకే ఉండి నన్ను నడిపించండి. లేకపోతే చంపేస్తా. నేను ఇక ఎన్నో రోజులు బ్రతకనక్క. నాకు క్యాన్సర్ అక్క, క్యాన్సర్ అక్క. నర్స్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకు ట్రీట్మెంట్ ఎవరు చేర్పిస్తున్నారు? శత్రు నాయన తీసుకొచ్చారు మేడం. తనే మీకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు.
నీకేం కాదు. గౌతమి, మరి తను తనిక్కడ? ఫ్రెష్ చేస్తాను, ఇంటికి వెళ్ళారు మేడం. ఒక్క నిమిషం డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. నర్స్ నర్స్ కృష్ణవేణి కృష్ణవేణి అది శత్రు గారు నాతో పాటు ఇంకెవరైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చారు మేడం. పాపం ఆ అమ్మాయికి క్యాన్సర్. బతుకుతుందో లేదో తెలియదు. తను ఎక్కడుంది? పక్క రూమ్లో ఉంది మేడం. మీరు ఇక్కడే ఉండండి, మీకు ఇంజెక్షన్ చేయాలి. డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. కృష్ణవేణి 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 అయ్యో నకిలీ విగ్రహం నా కంట కట్టి ఒరిజినల్ విగ్రహం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా శత్రు? పిన్ని నకిలీ విగ్రహం ఎందుకు తయారు చేయించింది? అసలు విగ్రహం ఎక్కడుంది? విగ్రహం ఇవ్వడానికి గౌతమి మండపానికి వచ్చింది అంటే ఆల్రెడీ పిన్నికి గౌతమి విగ్రహం ఇచ్చి ఉండాలి. విగ్రహం కోసమే బిల్లా మండపానికి వచ్చి గౌతమిపై అటాక్ చేశాడు. ఎస్, నేనిచ్చిన నకిలీ విగ్రహం తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి పిన్ని, గౌతమి ఏమైనా మళ్ళీ మీకు కాంటాక్ట్ చేసిందా? లేదు, నీకు కనిపించిందేమో అని అడిగాను. అసలు విగ్రహం తన దగ్గరున్న పిన్ని నా దగ్గరికి ఎందుకు వచ్చింది? నకిలీ విగ్రహం కోసమా? అంటే అసలు విగ్రహం తను చేసుకొని నకిలీది సీఎం గారికి ఇవ్వాలనుకుందా? మరి నన్నెందుకు ఇన్వాల్వ్ చేసింది? నన్నేమైనా ఇరికించే ప్రయత్నం చేస్తుందా? అసలు పిన్ని ప్లాన్ ఏంటి? ఒకటైతే నిజం, నకిలీ తయారు చేయించిందంటే ఏదో ఫ్రాడ్ చేయబోతోంది. అందులో నన్ను ఇరికించబోతోంది. తన ప్లాన్ ఏదైనా కానీ అసలు విగ్రహం తన దగ్గరుంటే దాన్ని బిల్లాకిచ్చి ఇంద్రాన్ని విడిపించుకోవాలి. చిన్ని దక్కాలంటే అదొక్కటే మార్గం. లక్ష్మి, సార్, నేను బయటకు వెళ్తున్నాను. వచ్చే వరకు చిన్ని జాగ్రత్తగా చూసుకో. సార్, ఏంటి? అది
అది చెప్పు. అది మీరు ఇందాక బయటికి వెళ్ళినప్పుడు శత్రు ఇది జరిగింది సార్. మరి ఈ విషయం ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? మీరు రాగానే చెప్పాలనుకున్నాను. ఈ లోపు ఇలా జరిగింది సార్. సరే, చిన్ని దగ్గరికి వెళ్ళు. నో డౌట్ ఇది పిన్ని పనే అయ్యి ఉంటుంది. నకిలీ విగ్రహం కోసం రౌడీల్ని పంపించుంటుంది. ఇంత జరిగాక ఇక కామ్గా ఉండడం వేస్ట్. పిన్నితో డైరెక్ట్ వార్లోకి దిగాలి. తనో నేనో తేల్చుకుంటాను. తేల్చుకోవాలి. కృష్ణ, కృష్ణ, ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? కృష్ణను కలవాలి. పిలవండి. ఏంటి పని? అసలు ఎవరు నువ్వు? ముందు కృష్ణను పిలవండి. తనతో చాలా విషయాలు చెప్పాలి. కృష్ణ నిద్రపోతున్నాడు. విషయం ఏంటో నాతో చెప్పు. కృష్ణతోనే చెప్పాలి. పిలవండి. ఏమైంది చంద్ర? మమ్మీ, కృష్ణవేణి నువ్వు అసలు మనిషివేనా? దేవుళ్ళంటే కృష్ణని ఇంత మోసం చేస్తావా? నీకసలు మనసు అనేది ఉందా? కృష్ణ మా అక్క గౌతమిని ప్రేమిస్తున్నాడని తెలుసు కూడా ఇంత ద్రోహం చేస్తావా? నిన్ను బ్రతకనివ్వను. చంపేస్తాను, చంపేస్తాను. వదిలు, వదిలు. నీలాంటిది బ్రతకూడదు. వదిలు. నువ్వు పబ్బులు ఆడిన నాటకం అంతా నాకు తెలుసు. మా అక్కకు చెప్పాను, కృష్ణ కూడా చెప్తాను. నీ బండారం మొత్తం బయట పెడతాను. ముందు నిన్ను చంపేస్తాను. వదిలు, చంపేస్తాను. వదిలు. ఏయ్, నా కూతురు ఒంటి మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యమే? అది నా కళ్ళ ముందు. కృష్ణ, కృష్ణ, కృష్ణ. కృష్ణ.
చంద్ర దాని నోరు సాతులు తీసుకో. మమ్మీ దీన్ని వెంటనే పంపించే, లేదంటే సర్వనాశనం చేస్తుంది. కృష్ణ మాయా, ఏంటి ఏదో హడావిడిగా ఉన్నావు? ఏం లేదు, మీరొస్తే భోంచేద్దామని. అలాగే. అక్కయ్య మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, కలిసి భోంచేద్దాం. అలాగేనమ్మా. ఇషిక నువ్వు ఇక్కడే ఉండు. ఏంటే నా కూతుర్ని చంపేద్దాం అనుకున్నావా? నిన్నిప్పుడు కాదే. చంద్ర ఒక పని చెయ్యి, దీన్ని మన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్ళు, అక్కడ చెప్తాను. తీసుకెళ్ళు. ఇషిక నువ్వు వెళ్ళి కృష్ణ దగ్గరుండు, నేను కొంచెం ఆగి అప్పుడు కృష్ణవేణి దగ్గరికి వెళ్తాను. వెంటనే వెళ్తే మీ నాన్నగారికి డౌట్ వస్తుంది. వెళ్ళమ్మా. ఈ కృష్ణవేణి కరెక్ట్ టైంకి వచ్చి నా బోన్లో చిక్కుకుంది. దీన్ని అడ్డు పెట్టుకుని ఆ గౌతమి మెడలు ఉంచుతాను. శత్రు గారు, శత్రు గారు, శత్రు గారు, శత్రు గారు ఇక్కడ. సార్ ఇందాక ఏదో పనుందని బయటికి వెళ్ళారమ్మా. ఎక్కడికి వెళ్ళారో చెప్పారా? లేదమ్మా. కృష్ణవేణి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? లేదమ్మా. కృష్ణవేణి ఇక్కడికి రాలేదంటే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? తను పెళ్ళాపడానికి మండపానికి వచ్చింది అంటే మళ్ళీ మండపానికి వెళ్ళుంటుందా? అవును, శత్రు గారి చెల్లెలు ఇషికా పెళ్లి ఏమైంది? అయిపోయింది కదమ్మా. సారీ కృష్ణ, నీకు జరిగిన మోసాన్ని ఆపలేకపోయాను. నేను అపార్థం చేసుకుని ఒక తప్పు, పెళ్ళాపకుండా రెండో తప్పు చేశాను. నన్ను క్షమించిన ఆ దేవుడు క్షమించడు, క్షమించడు. ఇంతకీ మీరెవరమ్మా? నా పేరు గౌతమి. నేను శత్రు గారికి తెలిసిన మనిషిని. కృష్ణవేణి కూడా పెళ్లి జరిగిపోయిందని తెలుసుంటుంది. ఒకవేళ తను కృష్ణని కలవడానికి మేయర్ గారింటికి వెళ్ళుంటుందా? అక్కడ కృష్ణవేణికి ఏం జరుగుండదు కదా. ఇషిక, మేయర్ ఎందుకైనా తగ్గించే మనుషుల్లా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మేయర్కి కాల్ చేస్తే ఫోన్ ఉందా? ఒక కాల్ చేసుకుంటాను. ఒక్క నిమిషం అమ్మా.
తీసుకోండి అమ్మా. హలో, ఎవరు? నేను మేడం, గౌతమిని. గౌతమి, ఎక్కడున్నావు? ఏమైపోయావు? విగ్రహం ఎక్కడుంది? వెళ్ళక్క, పెళ్ళాపక్క, వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఆ విగ్రహాన్ని నాకివ్వు. తొందరగా వెళ్ళి పెళ్ళాపో. వెళ్ళక్క, నాకేం కాదు, వెళ్ళక్క. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ కృష్ణవేణి దగ్గర ఉంది. మేడం, విగ్రహం నీ దగ్గర ఉందా లేదా? విగ్రహం నీ దగ్గర లేదని నాకు తెలుసు. నువ్వు విగ్రహం ఇవ్వడం కోసం ఫోన్ చేయలేదని నాకు తెలుసు. ఎందుకు ఫోన్ చేసావో చెప్పనా? నీ చెల్లెలు కృష్ణవేణి కోసం. మీ పేషెంట్ గౌతమికి మెలకు వచ్చింది సార్.